అందరికీ నమస్తే. వెరీ గుడ్ మార్నింగ్. అలాగే మహాశివరాత్రి శుభాకాంక్షలు. మన ఛానల్ తరపున అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఇప్పుడు మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వార్తలోకి వెళ్ళిపోతే మే నెలలోనే తల్లికి వందనం. కొండ బదులు కొట్టేసిన సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీ అమలు చేస్తున్నాం. వెంటిలేటర్ పైనుంచి బయటపడ్డాం. ఓకే. తర్వాత బాధ్యత నాటికి టీచర్ బడులు తెరిచే నాటికి టీచర్ పోస్టులు భర్తీ. ఓకే. 2047 ముందుకు వికసిత్ ఏపీ లక్ష్యంగా సాధిస్తాం. అసెంబ్లీలోని సీఎం చంద్రబాబు గవర్నర్ ప్రసంగం ధన్యవాదాలు తీర్మానం పైన సమాధానం. ముఖ్యమంత్రి పనిచేసే వ్యక్తి ఇలాగే ప్రస్తావించాలి. గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైకాపా నేత తీరుపైన స్పీకర్ తీవ్ర అసంతానం. ఓకే. వైకాపాను తట్టుకోలేం నిలబడి వైకాపాను తట్టుకోగల చంద్రబాబుకు యాడ్సప్. 15 ఏళ్ల అధికారం కూటమిదే. ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏసీ బెదిరించారని ఏసీలను బెదిరించి చెప్పామని మండలిలో నారా లోకేష్ సవాల్. అధికార విపక్షం మాట యుద్ధం. అలాగే అతను సత్యవర్ధన నాకు తెలీదు. ఓకే. మా ఇంటికి వచ్చాం. రాత్రి విశ్రాంతికి తీసుకున్నాడు. మర్నాడు మామూలుగా కలిసి వెళ్ళిపోయాం. నా ఫోన్ ఎక్కడ పెట్టానో గుర్తు లేదు. తొలి రోజు కస్టడీకి వంశీ పొందలేని సమాధానాలు. పిక్చర్ పోలీసులకు మరి ఏమిటో అబద్ధం చెప్తారు. వంశీ పైన 3 కేసులు. వెలుగులోకి చూస్తే భూదందా, కబ్జాలు, మోసాలే. రిమాండ్ పొడిగింపు. భారత్లో తొలి హైడ్రా లూప్ టెస్ట్ క్రాక్ సిద్ధం. ఓకే. ఈనాడులోని ఎమ్మెల్యే ఎన్నికలు పరార్ ముగిసిన ప్రచారం. 3 స్థానాల్లో పోలింగ్ రేపే.
ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలండి. ఎమ్మెల్సీ ఎన్నికలు పరారు ముగిసిన ప్రచారం. మూడు స్థానాలు పోలింగ్ రేపే. ఉత్తరాంధ్రది నువ్వే. ఓకే. దానికి కాంటెస్ట్ ఇస్తారు ఇంకేటని. మే నెలలో తల్లికి వందనం అసెంబ్లీకి సాక్షిగా చెప్పిన సీఎం చంద్రబాబు. అయితే ఇప్పుడు వైసీపీకి మింగుడు పడట్లేదండి. అంటే సూపర్ 6 ఇవ్వలేదు అండి. మే నెలలో తల్లికి వందనం చూసుకోండి. అతను సత్యవర్ధన నాకు తెలియదు. ఓకే. 19 సంవత్సరాలు చెప్తానండి. మన ఈ సినిమా అంటే అది తెలీదు, గుర్తులేదు అన్న 19 సంవత్సరాలు వస్తాయి. ఓకే. ఫైబర్ నెట్ ఎండిగా ప్రవీణ్ ఆదిత్య. ఓకే. 6 నెలల్లో యూపీలో వీసీ బ్యాంకుల మూత. ఓకే. ఎమ్మెల్సీ ఎన్నికలకు పరారు. గోదావరిలో బరిలో రసతత్వమైన పోరు. ఓకే. గజ వాహనం పైన గంగాధరుడు శ్రీశైలం నుండి. నెయ్యి తయారీలోని రసాయనాల వినియోగం. ఓకే. సాక్షికి వెళ్దామండి. ఈనాడు సీరం ఉంది. తొందరగా పెడతాను. అలాగే అట్ట ఉడికిన మండలి. ఓకే. సిసిలు బలవంతంగా రాజీనామా నిలదీసిన వైఎస్ఆర్. 6.5 లక్షల కోట్లు పెట్టుబడులు. 4 లక్షల ఉపాధ్యాయుల అవకాశం పైన ప్రశ్నల వర్షం. వీళ్ళకి కంటెంట్ దొరికింది రాసినారు. మసాలా దొరికింది రాసినారు. ఓకే.
పోలీసులు తప్పేమి లేదు. తప్పులు చేస్తారా? ఓకే. డీజీపీ పోస్ట్ పై గౌరవంలోని డీజీపీ పోస్ట్ పైన గౌరవంలోని నియంత్రణ. ఓకే. ఘాటైన వ్యాఖ్యలు చేసిన హైకోర్టు. సోషల్ మీడియా యాక్టివిస్టులు రానా అరెస్ట్ విషయంలోని డీజీపీ నుంచి నివేదిక అందించాలి. రాతపూర్వకమైన ఆదేశాలను ఇస్తే నివేదివ్వాలని అలాగే ఆదేశాలు ఇచ్చింది. పరోక్ష విధంగా విశాఖ కమిషనర్ ప్రకాశం ఎస్సీలు నివేదిక తుది విచారణ మార్చి 11కు వాయిదా. ఇందుకు డీటెయిల్గా ఇచ్చారు. నిజమా అబద్ధం సాక్షి ఇచ్చిన వార్త. ఒక్కసారి 17 మంది సీసీలు రాజీనామా చేయడంతో ఎప్పటిలాగే చేయడం వల్ల ఇప్పుడు చూడలేదు. ఓకే. ప్రభుత్వం బెదిరింపులు పాల్పడుతుంది. బలవంతంగా రాజీనామా చేసింది. అలాగే మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో ఉన్న విద్యా మండలి చైర్మన్ స్వయంగా సీసీ పిలిచి రాజీనామా చేయాలని చేశారు. ఓకే. ఆ తర్వాత తాముకు ఏఎస్సీలు చైర్మన్ కూడా బెదిరించి రాజీనామా చేస్తే వాస్తవం కాదా? సీసీల వ్యవహారంపై జ్యుడిషియల్ విచారణ జరగాలని వైఎస్ఆర్ సభ్యుల పట్టు. ఓకే. ఆధారాలు చూపిస్తే విచారణ జరిపిస్తాం. మంత్రి నారా లోకేష్ ఆధారాలను బయటపెట్టారు. ఓకే. పెరసాటి మాటలకు దాటవేత వైనం. ఓకే. ఉపాధి పెట్టుబడులపై గవర్నర్ అబద్ధాలు చెప్పారని విపక్షం మండిపాటు. ఓకే. 4 లక్షల మందికి ఉపాధిని చూపించే లక్ష్యంగా అని చెప్పడంతో నారా లోకేష్ కవరింగ్. ఓకే. సభలో సాక్షి అడ్డుకోవాలని దొరికిపోయిన చిన్నబాబు. ప్రభుత్వం తీరుపైన నిరసించిన వైఎస్ఆర్ వాకౌట్. వీళ్ళకి ఇష్టం దొరికిందంటే అది వాకౌట్ చేశారు అంతేనండి. సంక్షేమం అభివృద్ధి ఆ తర్వాతే. ముందుగా సంపద సృష్టిస్తా సీఎం చంద్రబాబు. ఓకే. ప్రైవేటు భాగస్వాములను బంకచర్ల 2047 నాటికి రాష్ట్ర తలసరి ఆదాయం 42,000 అమెరికన్ డాలర్లు చేస్తాం. మే నెల తల్లికి వందనం పథకం అమలు. కేంద్రం కలిసి మూడు విడతల్లో రైతు భరోసా సాయం 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తాం. సాక్షికి ఉభయ సభ హక్కుల ఉల్లంఘన నోటీస్. అధికారం ఉంది, వాడుకుంటారు. ఇప్పుడే వేస్తారు, తప్పలేదులే.
ఏపీ బోర్డు ఏపీపై కృష్ణా బోర్డు ఆంక్ష సాగర్ నుంచి తీసుకుంటారని నీటిని 7,000 క్యూసెక్కులు తగ్గింపు. శ్రీశైలం నుంచి కేవలమే తాగునీటి అవసరాలకు తీసుకోవాలి. తెలంగాణ ఫిర్యాదు నేపథ్యంలోనే కేఆర్ఎంబీ స్పష్టీకరణ. తాగునీటి అవసరాలకు నిల్వ రక్షించాలని ఆదేశాలు. ఓకే, చెప్పినట్లయితే చేస్తే ఇది తీర్పు. మద్యం విధానం పైన అక్రమ కేసులు, సిఐడి బెదిరింపులు. నా మాట వినకపోతే తీవ్రమైన పరిగణనలోకి అంటూ చూస్తామని హెచ్చరిక. ముఖ్యనేత ఆదేశాలతో పక్కా పన్నాగం. ఓకే, ఇది సాక్షి అండి. తర్వాత సాక్షి ఒక పేపర్ చదువుతాను, మెయిన్ పేపర్ చదువుతాను. మీరు ఏం తప్పుగా అనుకోండి, అది మీ ఇష్టం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా విడిపోం. మీకోసమే కాదు, రాష్ట్రం కోసం కలిసి ఉంటాం. ఓకే, మా కోసం కాదు, రాష్ట్రం కోసం కలిగి ఉంటా. సారీ, తప్పును క్షమించండి. దగా రాష్ట్రాన్ని పునర్నిర్మాణం. దగపట్టిన రాష్ట్రం పునర్నిర్మాణం. కూటమి ఏర్పాటు లక్ష్యంగా చంద్రబాబు. మరో 15 ఏళ్ళు మామే అధికారంలో ఉంటాం. అధికార పక్షం, ప్రతిపక్షం రెండు మేమే. సిసి బెదిరించిన నిరూపించండి. రాష్ట్ర ప్రజలకు వర్తించే ప్రీమియం ప్రభుత్వం కట్టబోతోంది. ఎన్టీఆర్ వైద్యం కింద 20 లక్షలు. గ్రామ ప్రాంతాల్లోని పేదలకు 3 సెంట్లు, పట్టణం ప్రాంతాల్లోనే 2 సెంట్లు ఇళ్ల స్థలం. పేదలకు జోలికి వస్తే వెన్నెముక విరుస్తాం. ఇంకా గవర్నర్ ప్రసంగానికి ముఖ్యమంత్రి ధన్యవాదాలు. ఓకే, 2026 జూన్ నాటికి 5 లక్షల ఇల్లు నిర్మాణం. ఓకే, స్కూల్ తిరిగి ప్రారంభించే మెగా స్కూల్ను తిరిగి ప్రారంభించే నాటికి మెగా డిఎస్సి. మే నెలలో తల్లికి వందనం. ఈ ఏడాదికి అన్నదాత సుఖీభవ. ఒక్కో రైతుకు 3 విడతలుగా 20,000 రూపాయల సాయం. ఓకే, ఎస్సీ ఎస్టీలకు ఉచిత సోలార్ పథకం. ఓకే, చెప్పుంది. గవర్నర్ ప్రసంగంలో గొడవ చేస్తారా? వారిని
పేపర్లు పేపర్లు విసురుతారా? వివేక హత్య గుర్తొస్తుంది. వైసీపీ బహిష్కరణ, చంద్రబాబు వాట్సాప్. గవర్నర్ గౌరవించని పార్టీ సభలో ఉండకూడదు. వైఎస్ పైన పవన్ ధ్వజం. సభ సాక్షిగా మోడీకి థ్యాంక్స్. ఓకే, ఇక్కడ వార్త వెళ్ళిపోతుంది. తెలీదు, మర్చిపోయా, గుర్తులేదు. దర్యాప్తు అధికారుల విచారణలో అదుర్స్ చూసిన వైఎస్ఆర్ నేత వంశీ. సత్యవతిని ఎవరు నాకు తెలియదు అంటున్నా. ఒక రాత్రి సత్యవర్ధన్ మా ఇంట్లో ఉండడం వెళ్ళడం అది కాస్త గుర్తించాం. ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు తెలిసింది. టీడీపీ కార్యాలయం పైన దాడి కేసులో యూటర్న్ పైన బలవంతంగా చేయనట్లు నా ఫోన్ ఎక్కడో గుర్తు లేదు వెల్లడి. తర్వాత సత్యవర్ధన్ ఎవరు కారును తీసుకున్నారో తందని కాదని బొంకు. తొలి రోజు 2 గంటల్లో విచారణ, 30 ప్రశ్నలు సంధించిన దర్యాప్తు అధికారి. ఓకే, కేదారి నిబంధనగా హిందీ వ్యతిరేకం, మరో భాష దోషం. తమిళనాడు పైన వేలాడుతున్న నియోజకవర్గాల పునరుద్ధరించే కత్తి 5వ అభిలక్షం స్టాలిన్. అలాగే బడిలో తెలుగు జై, తెలంగాణ ఒక్క చిక్కుల అమలు. 1 నుంచి 10వ తరగతి వరకు అన్ని సిలబస్ స్కూల్లో తెలుగు ఒక సబ్జెక్టుగా బోధిస్తాం. సిఏజీ విధానాన్ని నిర్వహించారు. ఓకే, సిక్కులు ఉచ్చు కేసులో సజ్జల మాజీ వ్యాజ్యం. కాంగ్రెస్ మాజీ ఎంపీగా ప్రతిపక్ష కోర్టు శిక్ష ఖరారు. మరణశిక్ష విధించాలని సిక్కుల డిమాండ్. రాష్ట్రానికి 1000 కోట్లు. ఓకే, విద్యుత్ దీపాల అలంకరణలో మెరిసిపోతున్న శ్రీశైల క్షేత్రం వీధుల్లో భక్తుల జన సందోహం. ఓకే, ఇవ్వండి ఈరోజు న్యూస్. మాత్రం మళ్ళీ తిరిగి
మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏవైనా తప్పులు ఉంటే క్షమించండి. లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ సో మచ్.